ఈ సమయంలో ఒక గొప్ప దైవజనుని గురించి మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తాము. అనేక మంది దైవజనులను గూర్చి దేవుడు గ్రంథంలో రాసి పెట్టాడు. అలాగే అనేక మంది భక్తిహీనులను గూర్చి దైవ గ్రంథంలో దేవుడు రాసి పెట్టాడు. దైవజనులను చూసి మంచి విషయాలు నేర్చుకోవడానికి, భక్తిహీనులను చూసి దుష్ట లక్షణాలు విడిచిపెట్టడానికి అవి దేవుడు రాసి పెట్టాడు. ఈ సంగతులు వారికి దృష్టాంతములుగా సంభవించి ఎవరికి పూర్వమందున్నటువంటి భక్తులకు, భక్తిహీనులకు దృష్టాంతములుగా సంభవించే కొన్ని సంగతులు. ఆ సంగతులను గ్రంథంలో ఎందుకు రాశాడంటే యుగాంతమందు జీవించుచున్న మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయి. కాబట్టి దైవజనుల యొక్క లేకపోతే భక్తిహీనుల యొక్క ఇలాగా ఎవరిది ధ్యానం చేసినా మనం మేలైనవి తీసుకోవాలి, కీడు కలిగించేవి విడిచిపెట్టాలి. అందుకే ఈ సమయంలో ఈ దినము గొప్ప దైవజనుడు యాకోబు గురించి ధ్యానం చేద్దాము. ఇస్సాకు కుమారుడైన యాకోబు. వేరు వేరు యాకోబులు ఉన్నారు. ఇప్పుడు మాత్రం మనం ధ్యానించబోయే యాకోబు ఇస్సాకు కుమారుడైన యాకోబు. ఇస్సాకు ఎంతమంది పిల్లలు? 2. ఏసావు, యాకోబు. దేవుడు ఏసావు, యాకోబులను గూర్చి వారు పుట్టక మునిపే దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను యాకోబును ప్రేమించి తిని ఏసావును ద్వేషించి తిని అని దేవుడు అన్నాడు. జాగ్రత్తగా వినండి కొద్ది మాటలు. వాళ్ళు ఇంకా పుట్టలేదు, మేలైనా కీడైనా చేయలేదు, అసలు పుట్టలేదు. మరి పుట్టక ముందే దేవుడు అలాగా అనడం ఏమిటి? యాకోబుని నేను ప్రేమించాను, ఏసావుని ద్వేషించాను అని అనుకుంటారు కొందరు. యాకోబు, ఏసావులు ఈ లోకములో జన్మించక ముందు వారు దేవుని దగ్గర ఉన్నవారు. వాళ్ళని అడువడి వాళ్ళ మనస్తత్వాలు దేవుడు చూచాడు. అంతేకాదు, వారు పుట్టిన తర్వాత ఎవరు ఏ విధంగా జీవిస్తారో అది కూడా ఆయనకి తెలుసును. నీ భవిష్యత్ అంతా దేవునికి తెలుసును. మన నోటికి మాట రాక మునిపే మనం ఏం మాట్లాడతామో దేవునికి తెలిసిపోతుంది. దైవ గ్రంథంలో ఏమనుందంటే, నేను తల్లి గర్భముల పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. అంటే ఆ వ్యక్తి తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత, పిండముగా వచ్చినప్పుడు దేవుడు ఈ వ్యక్తిని చూస్తాడు. ఇంకో మాట ఉంది, మొన్న మా కూతురు జ్ఞాపం చేసింది. ఏమిటది? జగత్తు పునాది వేయబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని, ఆయన ఏర్పాటు చేసుకున్నాడని. తర్వాత ఇంకో మాట ఏమని తెలిసిన, మొదలుకొని అది పుట్టిన తర్వాత గర్భవాసినైనది మొదలుకొని నీ కన్నులు నన్ను చూసాను. నా తల్లి గర్భం నుండి నన్ను సురక్షితముగా ఉద్భవింప చేసిన వాడు నీవే. నా తల్లి ఒడిలో నేను స్తన్యపానము చేయుచుండగా నాకు ధైర్యం పుట్టించిన వాడు నీవే. ఇవన్నీ పుట్టిన తర్వాత. పుట్టక ముందు ఒక మాట ఉంది, నీవు నీ తల్లి గర్భములో రూపింపబడక మునుపే. చూసారా? నేను నిన్ను ఎరిగి తిని. నీవు నీ తల్లి గర్భంలోకి రాకముందే నిన్ను ఆయన ఎరుగును. నేను నా తల్లి గర్భంలోకి రాక మునిపే నన్ను ఆయన ఎరుగును. ఎలా ఎరుగును? మనమందరం ఆయన దగ్గర నుండి వచ్చిన వాళ్ళమే. తల్లి గర్భంలోకి నీవు వచ్చావంటే నీ తల్లికి బహుమానముగా
నీ తల్లిదండ్రులకు బహుమానంగా తల్లి గర్భంలోకి ఆయన పంపించాడు. గర్భఫలము అంటే గర్భంలో పుట్టుతున్నటి పిల్లలు దేవుని యొక్క యెహోవా యొక్క బహుమానం. ఇప్పుడు ఈ ఫోన్ నాది, ఇంతవరకు నా దగ్గర ఉంది చాలా కాలం నుండి. మా అల్లుడు గారికి ఫోన్ ఇచ్చాను అనుకోండి, అల్లుడు గారికి ఫోన్ మీరు తీసుకోండి అని బహుమానంగా ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఎక్కడ ఉంది? అల్లుడు గారి దగ్గర ఉంది. ఎక్కడి నుండి వచ్చింది అల్లుడు గారికి? నా దగ్గర నుండి వచ్చింది. బహుమానముగా తనకు ఇవ్వబడింది. బహుమానముగా తనకు ఇవ్వబడినటువంటి ఆ వస్తువు తనకి ఇవ్వక ముందు ఎప్పటి నుండో నా దగ్గర ఉంది. అలాగే గర్భఫలము బహుమానముగా తల్లిదండ్రులకు ఇస్తాడు. గర్భఫలము బహుమానముగా ఇవ్వబడిన గర్భఫలము ఆ వ్యక్తి గర్భంలోకి వచ్చినట్టు ఆ వ్యక్తి మొదట ఎక్కడి నుండి వచ్చాడు? దేవుని దగ్గర నుండి. దేవుని దగ్గర ఉన్నవాడు. అప్పుడు ఆయన ఎరుగును ఆయన మనస్తత్వాలు అవన్నీ. ఈయన ఇటువంటాడు, ఈయన ఇటువంటాడు, ఈయన ఇటువంటాడు, ఈ అమ్మ ఇటువంటిది. వారు పుట్టిన తర్వాత అలా ఉంటారు ఒకడు, అది కూడా ఆయనకి తెలిసి ఆ మాట చెప్పాడు, నేను యాకోబును ప్రేమించి తిని ఏసావును ద్వేషించి తిని. ఇంకొక మాట ఏం చెప్పాడంటే, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు. అంటే ఏసావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. ఏసావు యాకోబుకి దాసుడు అవుతాడని దేవుడు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? వీళ్ళిద్దరికి తల్లి గర్భంలో ఉన్నప్పుడు. వీళ్ళిద్దరు తల్లి ఎవరు? ఏసావుకి యాకోబుకి తల్లి అమ్మ రెబెకా, ఇస్సాకు భార్య రెబెకా. ఆ రెబెకా గర్భం ధరించింది. గర్భం ధరించిన తర్వాత ఆ కడుపులోని ఈ ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఏసావు యాకోబులు. వీళ్ళు కడుపులో ఉన్నప్పుడే ఒకడితో ఒకడు పెనుగులాడుతున్నాడు. ఇప్పుడు కడుపులో ఉన్నప్పుడు పిల్లలు కదులుతుంటారు, తల్లులకి తెలుసు. మా పిల్లలు కడుపులో ఉన్నప్పుడు పాస్టర్ గారు మా మిస్సెస్ చూడండి ఎలాగ లోపల ఉన్నటువంటి బిడ్డలా కదులుతుంది చూడండి అని నాకు చెప్తే, నేను అలా చేయి పెట్టి ఇలా చూసినప్పుడు కదులుతుంటారు. లోపల కదలడం మనకు తగులుతుంది చేతికి. ఇలాగ వీళ్ళు దీంట్లో స్విమ్మింగ్ పూల్లో ఇలా కదులుతారు. వీళ్ళు చేప ఈ దీంట్లో నీళ్ళు కదిలినట్టుగా ఆ బిడ్డ గర్భంలో కదులుతుంటారు. అదే ఇప్పుడు ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఎవరి గర్భంలో? వాళ్ళిద్దరికి నేను రాయబడిందంటే ఒకరితో ఒకరిని పెనుగులు ఆడుతుంటట. ఓరు నాయన ఒక మామూలు కలితే అదొకేదే. అది ఎందుకు పెనుగులు ఆడుతున్నారో మనకి తెలియదు. ఆ పెనుగులాటలో ఈమెకి చాలా నొప్పి కలుగుతుంది. ఒక్క బిడ్డ కదిలితేనే అదలాగా అవుతుంది. ఇద్దరు అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, 2 జనపదములు నీ గర్భంలో ఉన్నాయి. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు అనేలాగా చెప్పాడు. అయితే వాళ్ళ గర్భంలో ఉన్నప్పుడు ఎవడు పెద్దో ఎవడు చిన్నో ఎవరికైనా తెలిసినా? ఒకడు పెద్దోడు ఒక చిన్నోడు అని ఎప్పుడు అనుకుంటాము? ఎస్, కరెక్ట్ చెప్పు. పుట్టిన తర్వాత ఎవడు ముందు పెడితే ఆడు పెద్దోడు, ఎవరి తర్వాత పుడితే ఆడు చిన్నడు. ఇంక వాళ్ళిద్దరు పుట్టలేదు, ఇద్దరు లోపల ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవడు పెద్దో ఎవడు చిన్న అసలు పెనుగులు ఆడుతున్నారు. అంటే ఏంటి? ఒకవేళ ప్రభు చెప్పిన మాటలు వాళ్ళు విన్నారేటో, రేయ్ పెద్దవాడు చిన్నవాడు దాసుడు అవుతాడని చెప్పాడు. రోయ్ నేను ముందు పుడితే నేను పెద్దోడిని అయిపోతాను, నీకు నేను దాసుడిని అయిపోతాను, కాబట్టి నేను ముందు పుట్టను. రోయ్ నువ్వే వెళ్ళరా, నువ్వు ముందు పుట్టరా అంటాడు. అది కదరా, నేను ముందు పుడితే నేను పెద్దోడిని అయిపోతాను, నువ్వు చిన్నోడు అయిపోతావు, నువ్వు నాకు దాసుడు అవుతావేటో, నువ్వే ముందు
ముందు పుట్టిన ఇద్దరు పెనుగులాడుతుండ్రేటో. అదేంటండి దేవుడు అన్ని మాట, దేవుడు రెబెక్కతో చెప్పిన మాట ఆ కడుపులోని పిల్లకి ఎలా తెలుస్తుంది అంటే తెలుస్తుంది. ఈ యేసు ప్రభు తల్లి మరియా మాట్లాడుతుంటే ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి అరే అది చూసారా, స్వరము గమనించారు, యేసు ప్రభు తల్లి అని గమనించారు. ఆ తల్లి గర్భంలో శిశువు ఉన్నాడని ప్రభు ఉన్నాడు గమనించాడు. నా ప్రభు తల్లి నా వద్దకు వచ్చినందువల్ల, ఆ ప్రభు తల్లికి స్వరం విన్నందువల్ల నా గర్భంలోని శిశువు వెండమే కాదు, వాడు గెంతులేస్తున్నాడు ఓ ఆనందంతో. చూసారా, పిల్లలు అలా. ఒక ఆమె తామారు అని యేసుప్రభు వంశావళిలో ఉంది. తామారు, ఆ తామారు కడుపులో కూడా పెరెసు జరహు అని ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్ళు కూడా తోపులాట అయ్యారేటో. ముందు ఒకటి చెయ్యి బయటకు వచ్చేసిన తర్వాత ఈ మంత్రసాని ఏం చేసింది, ఈడు ముందు పుడుతున్నాడు, వీడే పెద్దవాడు అని గుర్తుండడానికి ఎర్రతాడు చేతి కట్టింది. కత్తితో తాడు మళ్ళీ చెయ్యి లోపల తీశాడు. నేను వెళ్ళండి రా, నువ్వే ముందు మరి ఏటనుకున్నారు తెలీదు, అది తీశాడు. వీడు ఉన్నాడే ఆడిని తప్పించుకొని బయటకు దూరిపోయి బయటకు వచ్చేసాడు. వీడు అది మనసుని అంటుంది, ఏమయ్యా అతను బయటికి రా అంటే ఆ చిన్నపిల్లడితో మాట్లాడేది. అతను బయటికి రా వస్తాడు, అది పెద్దోడు అనుకుని నువ్వు అతన్ని భేదించి వచ్చితివేమి అని అన్నది. అతన్ని నువ్వు ఎదిలించుకొని తప్పించుకొని నువ్వు ముందు బయటకు వచ్చేటని ఆ మంత్రసాని అన్నది. కాబట్టి కడుపులో బిడ్డలు అలాగుంటారని మనకి లేఖనం చెప్తుంది. ఇదంతా విచిత్రం. కడుపులో బిడ్డలు అలాగ ఉండడం ఏంటంటే మరి అలా జరిగితేనే జరిగినవి చెప్తాడు. అంతేకాదు, బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి ఒక అందమైనటువంటి ఒక బిడ్డను రోజు చూస్తుంది అనుకోండి. గర్భవతి అయినటువంటి తల్లి కడుపులో బిడ్డ ఉంటున్నప్పుడు తన ఇంట్లో రోజు అందమైనటువంటి పిల్లల క్యాలెండర్లు పెట్టుకొని చూస్తుంటారు. అది డాక్టర్స్ అలా చెప్తారు సైంటిఫికల్. అప్పుడు అందమైన పిల్లలు పుడతారని. అది కూడా ఒకదానికి నిజమే. ఎలాగ నిజం, బైబిల్లో ఒక ఇన్సిడెంట్ ఉంది, చెప్పండి మీరు ఎవరది. తల్లి నీవు వద్దు, తల్లి కూతురు, తల్లి కూతురు చెప్పదు ఏటమ్మా. వెరీ గుడ్, వెరీ కరెక్ట్ చెప్పారు. యాకోబు గొర్రెల్ని మేపేటప్పుడు ఆ ఏటి దగ్గరికి వెళ్ళి అక్కడ నీళ్లు తాగించడము, ఆ ఏటి నీళ్ళ దగ్గర కాసేపు వాటిని ఉంచేవాడు. ఈ గర్భం ధరించిన గొర్రెలు ఎదుట ఏం చేసేవాడు, అక్కడ కర్రలు ఉంటాయి, చువ్వలు, ఆ చువ్వలకి చారలు మచ్చలు ఉన్నట్టుగా తయారు చేస్తాడు. ఇలా కోసి కొన్ని తొక్కలు తీసి, కొన్ని తొక్కలు ఉంచి, కొన్ని తొక్కలు తీసి, కొంచెం మచ్చలు ఇవన్నీ చేసి ఆ కర్రలకి, ఆ చువ్వలకి రంగురంగులు మచ్చలు ఉన్నట్టు తయారు చేస్తాడు యాకోబు. ఆ కర్రలు అక్కడే ఉంటాయి. ఈ గర్భంతో ఉన్నటువంటి గొర్రెలు ఆ నీళ్ళు తాగడికి వచ్చి వాటిని చూసుకుంటూ అక్కడే ఇలాగ ఉంటాయి. రోజు చూసినందువలన ఆ గొర్రెల్లోకి, గర్భవతి ఉన్న గొర్రెలకి చారలున్న మేకలు గొర్రెలు పుట్టేసారు. లేఖనంలో ఉంది. యాకోబు ఎందుకు అలా చెప్పాడు, వాళ్ళ మామయ్య నీకు జీతం ఏంటి ఇవ్వాలి బాబు అంటే, నాకు సరే మరి ఏటొద్దు, మచ్చలున్న మందలు బోళ్ళు ఉన్నాయి, ఆ మందలో నల్లటి గొర్రె పిల్లలు, మచ్చలు ఉన్నటువంటి గొర్రెలు నాకు ఇవ్వండి, ఏ మచ్చ లేకుండా తెల్లగున్నని మీరు తీసుకుని అని చెప్పాడు. సరే అన్నాడు వాళ్ళ మామ. ఆవిడేంటి మచ్చలు ఎక్కువ పుడితే మచ్చల గొర్రెలని ఇతనికి రావాలని ఇతను చేసినటువంటి మరి ఆలోచన అలా చేసింది. కాబట్టి గర్భంలో బిడ్డలు ఉన్నప్పుడు అందరు ఎన్నో విషయాలు జాగ్రత్తగా ఉంటారు. తల్లులు జాగ్రత్తగా ఉండాలి కూడా. సరే, ఈ విధంగా మరి యాకోబు ఏసావులు ఇద్దరు జన్మించినారు. మొదట ఎవరు జన్మించినారు? ఏసావు జన్మించారు.
ఏసావు జన్మించినప్పుడు యాకోబు ఆ ఏసావు యొక్క కాలు మడిం పట్టుకొని ఉన్నాడు. అంటే వారు నువ్వు ముందు వెళ్ళిపోరా అని తోసినట్టుంది. కాలు మడిమే పట్టుకొని ఉన్నాడు. ఆడు బయటికి వెళ్ళినప్పుడు ఆడితో పాటు ఈడు కూడా మడిం పట్టుకొని బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఎవరు పెద్దవాళ్ళు? ఏసావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. అది వీళ్ళు పెరిగి పెద్దవారు అయినారు. జాగ్రత్తగానండి. వీళ్ళిద్దరిలో యాకోబు సాధువు అయినట్టి మృదువైనటువంటి వ్యక్తి. సాధువు అని యాకోబుని రికార్డ్ చేశాడు దేవుడు. చూడండి ఆ మాట. ఆదికాండము 25 అధ్యాయము 27 వచనం చదవండి ప్రియులారా. ఏమై? సాధువుగా ఉన్నవాడు. సాధువు, మృదుత్వము, సహనము, ఓర్పు, సమర్థింపు, దూరదృష్టి, దురాలోచన కాదు, దూరమైన ఆలోచన. సాధువు. పౌలు గారు చెప్పారు సంఘంతో ఒక మాట దశలోనికీయులకు రాసిన పత్రికలో చదవందు. దశలోనికీయులకు రాసిన పత్రికలో ఏముందంటే పౌలు గారు అంటున్నారు, స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డలను గారవించునట్లు నేను మీ ఎదుట సాధువై ఉంటిని. లేకపోతే మేము మీ ఎదుట సాధువులుగా ఉంటిమి. తల్లి పిల్లల ఎదుట సాధువుగా ఉంటుంది. ప్రతి తల్లి ఇంచుమించు. ఆ పిల్లాడు వచ్చి ఆ తల్లి జుత్తిలా లాగుతున్నాడు అనుకో, దిబ్బని కొట్టదు. ఏ నాన్న ఎందుకు లాగుతాను అవుతుంటాడు. చాన్ని వదిలేస్తాడు. అలా వచ్చుంది. ఒక చిన్న పిల్లాడు వాళ్ళ నాన్నకి గీబి గుర్తుడు ఎచ్చనుకున్నావు అంటుండే. ఇంత గద్ది పిల్లాడు, 3 సంవత్సరాల పిల్లలాగా. నా ఎదుటే ఇష్టం కొట్టేస్తాడు వాళ్ళ నాన్నకి. నీ వీరుడులే చాన్న అంటుండే. చాలండి తాడేమంటే తగులుతుంది అంటుండడు. ఎడు ఎంతగా అద్దులేడు. అదే వాళ్ళ నాన్న గిబ్బని వాడు గుద్దితే అటు పడిపోతాడు. కానీ తల్లిదండ్రులు అలా చెయ్యరు, సాధువులుగా ఉంటారు. తల్లికి కరిసేసిన సాధువు ఉంటారు. ఆ పిల్లలు చేసే చేష్టలన్నీ తల్లి భరిస్తుంది. సాధువత్వము. కాబట్టి సంఘం ఎడల పౌలు గారు సంఘస్థులు చేసే చేష్టలకు చిన్న భిన్నమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి బాహ్యమైనటువంటి చిన్న భిన్నమైనటువంటి పరిస్థితులకు సేవకులు సాధువులుగా ఉంటారు. మాటలు రానట్టే మౌనం ఉంటారు. వాళ్ళు ఎగిరిపోతున్నా సరే సాధు. ఆ పౌలు గారు ఆ మాట ఎంత బాగా అన్నాడు. స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డలను గారవించునట్లు. వాళ్ళు చిందరవందరగా ఇదవుతుండే గారవిస్తుంటుంది. ఏలేట అంత ముద్దేటే ఒకటెయ్యి అంటుండే, ఫోన్ లేదా అక్క చిన్నపిల్ల అంటుంది. అది తల్లి మృదుతో సాధు. అంటే పౌలు గారు అన్నాడు. అలాగే యాకోబు కూడా సాధువు మనస్సు, సాధువుగా ఉండేవాడు. సరే ఇలాగుంది. ఒకరోజు వాళ్ళ నాన్నగారు ఏసావుని పిలిచి, నాన్న వేటాడి మాంసం భోజనం నాకు పెట్టు అని పంపించాడు. అది తినేసి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అప్పుడు ఈ ఇస్సాకు భార్య ఆ మాట విన్నది.
యాకోబుని పిలిచి, ఒరే మీ నాన్న మీ అన్నీని ఆశీర్వదిస్తాను అన్నాడు. అక్కడ భోజనం మంచి వేటాడి మాంసం భోజనం తెమ్మన్నాడు. నువ్వేటి చేస్తావంటే మందులోకి వెళ్ళి 2 గొర్రె పిల్లలు తీసుకురా, నేను మంచి భోజనం తయారు చేసి నీకు చేతికి ఇస్తా, నువ్వు పట్టుకెళ్ళి నాన్నకి ఇస్తే నీవే అన్నయ్య అనుకొని నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు అని తల్లి యాకోబుకి చెప్పింది. ఆ పైన ఒక మాట ఉంది, ఏసావు ఇస్సాకును ప్రేమించెను, రెబెకా యాకోబును ప్రేమించెను. ఆ పైనే ఉంది సాధు అన్న మాట దిగుని చదువు తల్లి. 28వ మాట, ఇస్సాకు ఏసావును ప్రేమించెను, రెబెకా యాకోబును ప్రేమించెను. ఇది మంచి పద్ధతేనా? కుటుంబంలో మనం అనుకుందాం, తల్లిదండ్రులం పిల్లలకి తల్లి పిల్లలందరినీ సమానం ప్రేమించాలా, తండ్రి కూడా పిల్లలందరినీ సమానంగా ప్రేమించాలి. ప్రేమించే విషయంలో పరిస్థితులు ఎవరి పరిస్థితులు ఎలాగ ఉంటాయో అది మరి మనం చెప్పలేము. తల్లి అయినా తండ్రి అయినా పిల్లలందరినీ సమానంగా ప్రేమించాలి. అది పిల్లల యొక్క స్థితిగతులు జాగ్రత్త వినండి. పిల్లలు వేరువేరుగా ఉంటాయి. తల్లిదండ్రులు సమానంగా పిల్లలందరినీ ప్రేమించిన పిల్లల తాలూకు భవిష్యత్తు వేరువేరు. కొందరు పిల్లలు ఉద్యోగాలు చేస్తారు, కొందరు పిల్లలు ఉద్యోగం దొరకవు, కొందరు పిల్లలకి మంచి బ్రతుకులు వివాహాలు అవుతాయి, కొందరు పిల్లలకి అంటే ఒక కుటుంబంలోనే ఒక పిల్ల బ్రతుకు అమ్మ అంటారు, కొంచెం పెద్ద పిల్ల బ్రతుకు బాగానే ఉంది కానీ ఆడి బతుకే బాగలేదు అంటారు. కాబట్టి ఆ స్థితిగతులు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి మీకు దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాట్లు మీరు సంతోషం ఉండాలి. తల్లిదండ్రులు బ్లేము చేయకూడదు. యవన బిడ్డలు పిల్లలందరూ కూడా. ఎందుకంటే ఏసావుని తండ్రి ప్రేమించాడు, యాకోబుని తల్లి ప్రేమించింది. అలాగా పక్షపాతంలాగా ఒకరిని ప్రేమించడం, ఒకరిని ప్రేమించడం అలా ఉండకూడదు. ఇద్దరిని ప్రేమించాలని మనం చెప్పుకోవడం వీళ్ళు అన్నారు. అలాగేనమ్మా మీ ఇద్దరిని ప్రేమించాలమ్మా, అక్కకేమో అలా చేసావు నాకెందుకు ఇలాగా అని మీరు అలా తీసుకోకూడదు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమించి అన్ని చేసినప్పటికీ కూడా మీ భవిష్యత్తు స్థితిగతులు దేవుడు నిర్ణయించిన నిర్ణయం ప్రకారంగా ఉంటాయి. అది చాలా ప్రాముఖ్యం. యాకోబుని రెబెకా ప్రేమించిన, ఇస్సాకు యాకోబుని ప్రేమించిన పక్షపాతులకు నన్ను ఇలా చేసేవటమ్మా అలాగా అనుకోకూడదు. తల్లిదండ్రులు సాధారణ బిడ్డలందరినీ ప్రేమిస్తారు. మీ భవిష్యత్తు దేవుడు ఎలాగ ఏర్పాటు చేస్తే అలాగా. అప్పుడు బిడ్డలు ఎటువంటి తృప్తి కలిగి ఉండాలి? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము. మళ్ళీ కొరింథీ పత్రికలో ఒక మాట ఉంది, ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడేనో ఆ స్థితిలోనే ప్రభువుతో సహవాసము కలిగి ఉండాలి. నాకిది చాలు ప్రభువా, నన్ను స్థితిలో ఉంచేవు నాయన, నాకు చాలు. సంతుష్టి సహితమైన దైవభక్తి. నాయన నాకు ఇది ఇచ్చేవి చాలు, నాకు ఇంతవరకు ఆరోగ్యం చాలు, నన్ను ఈ స్థితిలో ఉంచావు చాలు, నీ చిత్త ప్రకారం నన్ను ఉంచావు. ఎందుకు? నేను నీ బిడ్డను, నీవు నా ప్రభువు, నీవు నా దేవుడివి, నేను నీ చేతిలో ఉన్నాను, నా భవిష్యత్తు నీ చేతిలో ఉంది, నేను ఇలాగుండడం నీ చిత్తము అని బిడ్డలు ప్రభువుని బట్టి సంతోషముగా సాగిపోవాలి. కానీ తల్లిదండ్రులకి వ్యతిరేకముగా భావించకూడదు. తల్లిదండ్రులు బిడ్డలు పక్షపాతం చెయ్యరు. పిల్లలారా గమనించండి. తల్లిదండ్రుల వారి కష్టార్జితము
చెమటూర్చి కష్టపడి సంపాదించినటువంటి ఆ కష్టార్జితం పిల్లలకి పంపిస్తుంటారు. నానా నీ ఏ విషయంలో ఇబ్బంది పడకు, ఎన్ని డబ్బులు కావాలని డబ్బులు పంపిస్తాను, మంచి మంచి తిను, మంచి మంచి వస్త్రాలు కుట్టించుకో అని చెప్పి తల్లిదండ్రులు ఇక్కడ రెక్కలు మొక్కలు చేసుకొని అహోరాత్రులు మరి కష్టపడి ధనం సంపాదించి పిల్లలకి పంపిస్తారు. అది తల్లిదండ్రుల ప్రేమ. బిడ్డలు వారి భవిష్యత్తులో అందరికి ఒకేలాగా ఉండవు. దేవుడు ఏది ఏర్పాటు చేస్తే అది ఉన్నది, దాన్ని బట్టి సంతోషం ఉండాలి. కానీ తల్లిదండ్రులు మా నాన్న నాకు ఈ దారిలో పెట్టాడు, వాళ్ళకి ఆ దారిలో పెట్టాడు, అన్నయ్యకి ఆ దారిలో పెట్టాడు, అలాగా అప్పుడు కూడా భావించకూడదని పిల్లలకి మరీ మరీ హెచ్చరిస్తున్నాను. దేవుడు మీకు ఏ స్థితిలో వస్తే ఆ స్థితిలో సంతృప్తి కలిగి దేవుని స్తుతిస్తూ తల్లిదండ్రుల కృతజ్ఞత కలిగి జీవించండి. తల్లిదండ్రులు సన్మానించండి. అది సరే. ఇప్పుడు ఈ తండ్రి ఇతనికి మరి భోజనం తెమ్మన్నాడు ఏసావుకి, ఇతను వేటాడడానికి వెళ్ళిపోయాడు. ఈ తల్లి ఏమో ఆ పెద్ద కొడుక్కి తండ్రి ఆశీర్వదిస్తానని చెప్పడం పెట్టి చిన్న కొడుక్కి దేవుడు మరి పెద్దవాడు చిన్నవాడి దాసుడు అవుతాడని చెప్పాడు, నేను యాకోబును ప్రేమిస్తానని చెప్పాడు, యాకోబును ఆశీర్వదించాలి. కానీ ఆయన ఏమే సొంత ఆలోచించి ఏడ్ చేసిందంటే ఆ కొడుకును పిలిచింది, బాబు 2 గొర్రె పిల్లలు తీసుకురా, నేను మంచి మంచి వంటలు తయారు చేస్తున్నది. వంటలు తయారు చేసింది. రోమము కలిగిన వస్త్రాలు, అన్ని తాలూకు వస్త్రాలు ఇతను తగిలించింది. 2 మేక పిల్లల యొక్క చర్మాలు ఖాళీగా ఉన్న చేతుల మీద ఈ మెడ భాగంలో కప్పింది. భోజనం తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చింది. అయితే యాకోబు తల్లితో చెప్పాడు, అలా చెప్తున్నప్పుడు, నాయన మీ నాన్న దగ్గరికి ఈ భోజనం పట్టుకెళ్ళు, మీ అమ్మ అది మీ నాన్న నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పినప్పుడు అమ్మ అంటుంది, యాకోబు అంటుండు, అమ్మ నాన్న ఒకవేళ నన్ను పోల్చేస్తే నేను ఏసావును కాను అని తెలుసుకొని, యాకోబుని అని తెలుసుకొని ఇక నన్ను ఆశీర్వదించడు, నాకు ఆశీర్వాదం బదులు శాపం వస్తుందమ్మా, నా తండ్రికి నా అన్నయ్యకి నేను మోసం చేసిన వాడిని అవుతాను అని తల్లికి చెప్తాడు యాకోబు బుద్ధి. చూడండి ఆ వచనాలు చదవండి. నా సహోదరు ఏసావు రోమము గలవాడు, నేను నున్నని వాడను కదా, ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను నా తండ్రి దృష్టికి నేను మోసగాడును వంచగడుగా అని నా తండ్రి అనుకున్నట్లయితే నా మీదకి శాపమే కానీ ఆశీర్వాదము నా మీదకి రాదమ్మా అని తల్లికి చెప్తున్నాడు. చూడండి ఆ తల్లి అంటుంది, రే అతని తల్లి ఏమన్నది, నా కుమారుడా ఆ శాపము నా మీదకి వచ్చునుగాక అంటుంది. నా మాట మాత్రము అంటే నేను చెప్పింది మాత్రం నువ్వు చెయ్యి అనమాట. ఈ రెండో బోధనకు చేయకు, రెండో మాట ఆడకు, రెండో విధంగా ఆలోచించకు. నా మాట మాత్రమే అంటే నేను చెప్పింది నువ్వు చెయ్యి అంతే. నా మాట మాత్రమే వినుము, మిగతావేవి ఆలోచించకు అనమాట. నా మాట మాత్రమే వినుమంటే అప్పుడు తల్లి మాట కాదనలేక తల్లి మాట గౌరవించి ఇస్సాకు దగ్గరికి వెళ్ళిపోయాడు. చెప్పడం బాగానే చెప్పాడు, అమ్మా మరి నువ్వు చెప్పని నాకు ఆశీర్వాదం రావాలని నువ్వు చెప్తున్నావు నిజమే, కానీ ఇలా చేయకూడదమ్మా, మరి నువ్వు ఏదంటే అను, నేను మాత్రం వెళ్ళనమ్మా అని ఉంటే బాగుండు. కానీ పరిస్థితి అలా లేదు. ఖండితంగా చెప్తుంది తల్లి కదా, లేకపోతే 2 దెబ్బలు కొడతా, లేకపోతే ఇంకేదని కాదు.
విను నేను చెప్పినట్టుగా అంటుంది అంతే. వెళ్ళిపోయాడు పాపం, వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర ఎన్ని అబద్ధాలు ఆడి తెలిసిన? 6 అబద్ధాలు ఆడాడు, 6 సార్లు. చూడండి ఎలాగా. 27వ అధ్యాయము 19 నుండి చదువు తల్లి. 1 ఏటన్నాడు? ఇతను నిజానికి ఇతను ఎవరు? యాకోబు. కానీ ఏమని అబద్ధం ఆడాడు? ఏసావు అన్నాడు. రెండోది ఇతను చిన్నోడు పెద్దోడా? చిన్నోడు. కానీ నేను పెద్దోడిని అని చెప్పాడు, జ్యేష్ఠ కుమారుడు చెప్పాడు. ఆ తర్వాత అయితే మరి నువ్వు వేటకెళ్ళి ఏమని అంటాడు? నేను వేటాడి తెచ్చాను. ఇడు వేటకెళ్ళాడా? ఇంట్లో ఉన్న మేకపిల్లలు తెచ్చేసి ఏమని అబద్ధం ఆడుతాడు? నేను వేటగాడిని తెచ్చాను అంటున్నాడు. ఇంకొక అబద్ధం ఏంటంటే, అది ఎంత బేగ నువ్వు వేటగాడి తెచ్చేవని తండ్రి అంటే అంటున్నాడు. అబ్బా దేవుడే, నేను ఇలాగ వేటకెళ్ళగానే దేవుడే ఆ జంతువుని నా ఎదురికి దేవుడే పంపించాడు. ఎంత చమత్కారం మాట్లాడుతుంది చూసారా? ఎంత తెలివిగా. కొందరు అబద్ధాలు ఆడడంలో గొప్ప తెలివిగా. ఇది 5. 6వది 22వ వచనం. యాకోబు ఆ యాకోబు చేతులు రోమము కలవైనందున గుర్తుపట్టలేక అతన్ని దీవించి మళ్ళీ అడుగుతున్నాడు, ఏసావు అను నా కుమారుడు నీవేనా? అడుగగా అతనేటంటాడు, నేనే అంటాడు. ఎన్ని అబద్ధాలు ఆడాడు. సరే తండ్రి దీవించాడు. ఏమని దీవించాడు? ఇప్పుడు దీవెన వచనాలు చూడండి. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని వలె ఉన్నది. ఆకాశమందును భూసారమును ఆకాశమంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలు పడుదురు, నీ బంధుజనులకు నువ్వు ఏలికవై ఉందువు, నీ తల్లి పుత్రులు నీకు సాగిలు పడుదురు, నిన్ను శపించిన వారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడునుగాక అని ఆశీర్వదించాడు. అయిపోయింది, ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత తండ్రి వేటాడి భోజనం సిద్ధపడి తీసుకొచ్చాడు తండ్రి దగ్గరికి. యాసవ్ తీసుకొచ్చిన తర్వాత విషయం అంతా చెప్పాడు తండ్రి. అప్పుడు యాసావు ఉగ్రుడు అయిపోయాడు. తండ్రి అయినటువంటి ఇస్సాకు పెద్ద కుమారుడైన యాసావుతో జరిగినదంతా చెప్పినప్పుడు ఇస్సాకు మహా కోపం తెచ్చుకొని ఇక తమ్ముణ్ణి చంపబూనుకొనెను. చంపేస్తాను నేను అని. చూడండి ఆ వచనము 41వ వచనం. తన తండ్రి యాకోబునికి ఇచ్చిన దీవెన నిమిత్తమును అదిగో తమ్ముడి మీద పగబట్టాడు. ఇంకా చంపేదను. నా తండ్రి ముసలి అయిపోయి కొద్ది దినాల్లో చచ్చిపోతాడు. అని చచ్చిపోయినప్పుడు మాత్రం నా తమ్ముడిని నేను ఉంచను, నా తమ్ముడిని చంపేస్తాను అని అలాగ అనుకున్నాడు. ఇంటి దగ్గర అన్నదమ్ముల మధ్య ఏటి వచ్చింది? భేదం వచ్చింది, కోపావేశాలు వచ్చాయి, కలహం వచ్చింది, శత్రుభావాలు వచ్చాయి. అన్నయ్యకి, ఇతనికి పాపం ఏంటి తెలియదు యాకోబుకి. అన్నయ్యకి తోడుపుడి తమ్ముడి మీద కోపావేశము, శత్రుభావము, క్రూరమైన మనసు వచ్చింది. తమ్ముడు చంపేస్తానని నిర్ణయించుకున్నాడు.
ఆ పెద్దోడు కేకలేయడము, చంపేస్తాను అని పగబట్టడము, ఇదంతా తల్లి విన్నది. విని యాకోబుని పిలిచి, బాబు మీ అన్నయ్య నిన్ను చంపేయాలని తీర్మానం చేసుకున్నాడు, కాబట్టి నీవు నా మాట విని మరి ఇంట్లో ఉండకు, హారానులో ఉన్నటువంటి నా సహోదరుడు లాబాను అక్కడికి వెళ్ళిపోయి మీ మేనమామ ఇంటికి వెళ్ళిపో, మీ అన్నయ్య కోపం చల్లారే వరకు అక్కడ ఉండు, చల్లారిందో లేదు నేను చూసి అప్పుడు నిన్ను పిలుస్తానంట. పాపం ఇతను అలాగెందుకు అలాగా, నన్నెందుకు చంపుతాడు, నీ వల్ల కదా అయింది, నువ్వు కదా నన్ను పంపించావు, నువ్వు కదా ఇవన్నీ మేకప్ చేసావు, నీకు చంపమని చెప్తాను అన్నయ్యతో. ఒరేయ్ అన్నయ్య, నా వల్ల ఏం తప్పులేదు, అమ్మేలా చేసింది, అమ్మకు చంపు కావాలంటే నన్ను జన్నట్టు అనుకో అని అన్నాడా? అది కదమ్మా, నన్నెత్తి చంపుతాడమ్మా అని ఇప్పుడు తల్లితో అన్నాడా? సాధు. ఏమని ఎందుకు ఆకలేస్తాను, నేమిది ఇది ఎంత చేసింది అమ్మే, అమ్మా నీకు బయట పెట్టేస్తాను అని అన్నాడా? తల్లి గౌరవాన్ని కాపాడాడు. ఇదంతా చేసింది ఎవరు? తల్లి, రెబెకా తల్లి. కానీ తల్లి గౌరవాన్ని కాపాడాడు, తల్లికి ఎదిరించలేదు. తల్లిదే తప్పని ఇతను తెలుసుకుని ఏమనలేదు. ఇలా వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాడు. మరలా ఈ అమ్మ భర్త దగ్గరికి వచ్చి ఇవేవి చెప్పకుండా, తమ్ముడికి చంపేస్తానంటండి అందుకని ఇక్కడ ఉంచొద్దండి నీవేం అనకుండా ఏమంటుంది, ఏమండి చిన్నోడు యాకోబు మరి ఎక్కడుంటే ఎక్కడున్న పిల్లలతో కలిసిపోయి ఈ పెళ్ళిళ్ళు గడి చేసుకోగలిగి అయిపోద్ది, ఆ పిల్లలతో నేను పడలేనండి, ఆ పిల్లలు నా ఇంటికి వాడలైతే నేను పడలేను, కాబట్టి ఈ వయసులో యుక్త వయసు యవన ప్రాయం పెళ్లి వయసు, కాబట్టి ఈ టైంలో ఎక్కడుంటే వీళ్ళతో కనెక్షన్ అయిపోద్ది, కాబట్టి ఎక్కడ లేకుండా మేనమామకి ఇంటికి పంపించేద్దాము, నా అన్నదమ్ముడు లాభానికి 2 కూతుర్లోనే వారిలో అని భర్తతో చెప్తుంది. పాపం అతను నిజమే కాలి ప్లాన్ అనుకున్నాడు. ఇతను ఈ అమ్మ పంపించే ప్లాన్ ఏంటి, అలా అన్నయ్య చంపేస్తాడని ఏం ప్లాన్, అది ఇక్కడ తప్పించేద్దామని. పాపం ఎదురేటనుకో నిజమే కదా అనుకొని కొడుకు పిలిచాడు యాకోబుకి, ఇదిగో బాబు నువ్వు ఇక్కడ ఉండక నాయన, ఇక్కడ పిల్లలతో జట్టు కూడేస్తావు, అలగొద్దు, మీ మేనమామ ఇంటికి వెళ్ళిపో, మీ మేనమామకి 2 కూతుర్లు ఉన్నారు, ఒక కూతురు పెళ్లి చేసుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని దీవెన వచనాలు అక్కడ కూడా పలికిశాడు. సర్వశక్తుడు దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పి పంపింది. ఈ పాపం ఇతను ఇవన్నీ చూస్తుంది కానీ ఏమీ అనలేదు. ఇవన్నీ అందుకే నాన్న కాదు, నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి, మీకు దూరంగా ఉండాలి, మా అమ్మ లేకపోతే నేను బతకలేను నాయన, నేను మాత్రం ఇవ్వాలని అన్నాడా? తల్లిదండ్రులు చెప్పిన ప్రకారంగా వెళ్ళిపోయాడు. మామయ్య గారింటికి వెళ్ళిపోయాడు. మామయ్య గారింటికి వెళ్ళిన తర్వాత ఎన్నో బాధలు పడ్డాడు. యవ్వన ప్రాయంలో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పరిచయం చేసుకున్నాడు, వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఈ పనులన్నీ చేసుకొని గొర్రెలు, మేకలు, ఒంటెలు, పశువులు, చాలా చాలా మామేతల మందలన్నీ కాసుకొని నీళ్ళు పోసుకొని చాలా చాలా సేవ చేశాడు. అప్పుడు 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిపోతే వాళ్ళ మామయ్య లాభాన్ని అడుగుతుండు, ఇదిగో అల్లుడు మరి ఇంతకాలం నుండి ఇప్పుడు 4 రోజుల నుండి పని చేస్తున్నావు, ఇంతవరకు నీకేంటి నేను జీతం గట్రా ఇవ్వలేదు, మరి నీకు అంతే వాళ్ళ నెలకు జీతం అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, మామయ్య నాకు జీతం ఎట్టొద్దు కానీ నీ 2 ఉన్నారు కదా, నీ చిన్న కూతురికి నాకు ఇవ్వు, నీ చిన్న కూతురు కోసం 7 సంవత్సరాలు నీ కొలువు అంటే ఏంటి, సేవ, నీకు నీ ఇంట్లోకి నీ గొర్రెలకి నీ పశువులకి
నీ కలిగిన సమస్తమాని వాటికి నేను నీ పిల్లలకి కూడా అందరికీ నేను సేవ చేస్తాను. 7 సంవత్సరాలు చిన్న కూతురికి ఇస్తాను అంటే చూడు ఇప్పుడు ఎలాగ ఉంది. నీ కూతురు నేను పెళ్లి చేసుకుని నాకు అంత ఇస్తావు అంటారు. మీరు అడగండి పాస్టర్ గారు అని మమ్మల్ని అడుగుతుంటారు. మేము మీడియేటర్స్. మేము వీళ్ళు మాటని అమ్మ మరి మీరు కట్నం మీ అమ్మాయికి ఎంత ఇస్తారంటే వాళ్ళు అంటారు, ఓ ఈ పాస్టర్లే ముందు కట్నం గురించి మాట్లాడేస్తుంటారు అంటారు. ఇదే ఇక్కడ మా గురి మేము మీడియేటర్లు కాబట్టి వీళ్ళు పోగట్టు వీళ్ళు పోటీ వీళ్ళకి చెప్పడానికి అడిగితే మేమే ముందు అడిగేస్తున్నారు మాకు అడిగినట్టు కాదు. ఇప్పుడు అలాగే అప్పుడు మాత్రం ఆడపిల్లలంటే అది ఎంతో ఆశ్చర్యకరం. సరే అని మాట ఇచ్చాడు. అలాగే 7 సంవత్సరాలు కొలిసే అన్నాడు. 7 సంవత్సరాలు నానా బాధలు పడి సేవ చేశాడు. 7 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. ఇక ఆ చిన్న కూతురికి అతనికి ఇచ్చేయాలి. ఆవిడ పెద్దల్ని ఒకరోజు సాయంత్రం పెద్దలందరూ పిలిపించేసి మరి చిన్న కూతురికి మరి ఇతనికి భారీగా చెయ్యాలి అని మాట్లాడేసి అన్నీ అయిపోయి ఆ రాత్రి విడిదిగా అది ఇచ్చినప్పుడు ఇప్పుడులాగా లైట్లు దవ లైట్లు చూపు లైట్లు అప్పుడులే దీపం బుడ్లే మొఖాలు కూడా కనిపించవు. చిన్న కిరసల బుడ్డి మీరు ఎరగరు కానీ నాకు తెలుసు. మా ఇంట్లో ఇల్లంతా ఒకటి చిన్న దీపం బుడ్డి మేము తిరుగుతున్నట్టు కనిపించింది కానీ మా నాన్న ముఖం నాకు కనిపిస్తే నా ముఖం అని అన్నం పెడితే ఏటి పురుగులు పడతాను ఏటి పడితే బుక్కడమే ఏడికి చిన్న దీపం బుడ్లు. అలాగే అటువంటి పరిస్థితుల్లో మరి ఏడు చేశారంటే ఈ లాభాను రే పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదాన్ని పెళ్లి చేస్తే అవమానము, పెద్దదాని పెళ్ళికి కూడా ఆటంకము, ఇదేటిలా చేశాడని నలుగురు అంటారు. కాబట్టి పెద్దదానికి ముందు పెళ్లి జరిగి ఏర్పాటు చేసేద్దాము. కాబట్టి ఈ పెద్దదానికి విడిది గదిలోకి అతని దగ్గర పంపించేద్దాము అని పంపించాడు. ఆ చీకట్లో చిన్నదే అనుకున్నాడు. ఆ రాత్రి అంతా పెద్దదానితో గడిపాడు. ఆ రాత్రి పెద్దదే అనుకోలేదు, ఆ చీకట్లో చిన్నదే అనుకున్నాడు. తెల్లవారు చూసేసరికి ముఖం చూస్తే లేయ పెద్దాడే అక్క, నువ్వేటి వచ్చావు ఇట్లా చేసావంటే నాకు తెలియదని మా నాన్న వెళ్ళమన్నది. ఇదిగో మావయ్య ఏటలే చేశారు మావయ్య ఏటంటే అల్లుడు మరి మా దేశం ఓజీబు పెద్దదాన్ని పెళ్లి చేయకుండా చిన్నదాన్ని పెళ్లి చేయకూడదు యోజీబు అది నలుగురు అంటారు. అందుకే ఆ పెద్దదానికి వెళ్ళి పంపించండి. కావాలంటే చిన్నదానికి కూడా చేసుకో. ఇంకో 7 సంవత్సరాలు పాపం సాధువు గొల్లు లేదు గోస లేదు తగు లేదు తసన లేదు. సరే సరే అన్నాడు. చూడు అన్ని భరిస్తున్నాడు సాధువు. అదే సాధువు ఎంత బిరుదు. నేను ఈవేళ చూసాను ఆ వచనం. ఎన్నిసార్లు చదివామో ఆ అధ్యాయులు ఆ పాటలు ఎంతోమంది చెప్పారు. యాకోబుని ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు నేను కూడా గమనించలే. ఈవేళ ఉదయం చూస్తున్నాను. ఆ తాలూకా పరిస్థితులను చూస్తుంటే ఎంత ఓర్పు ఎంత సహనము ఏది చూస్తే అక్కడ సాధువు 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 అయినట్టి మృదు అయినట్టి మనసు. మరలా 7 సంవత్సరాలు సేవ చేశాడు. ఇప్పుడు ఇద్దరు భార్యలకి 2 దాసీలను ఇచ్చాడు. లేయాకు జిల్పా అనే దాసి, రాహేలుకు బిల్హా అనే దాసి. బిల్హా జిల్పా. ఆ తర్వాత దాసీల్ని భార్యలుగా చేసుకున్నాడు. 11 మంది పిల్లలు పుట్టారు. అప్పటికి ఆ మామగారింట్లో ఉన్నప్పటికీ 11 మంది పిల్లలు. ఈ 4 యొక్క కుటుంబీకులు. అవతలేమో వాళ్ళ బావమారుదులు చిన్నలు చేస్తలు, ఆ మందలు చిన్నలు చేస్తలు, ఆ మందలకు సేవ, ఆ మామ అత్తలు ఆలుగోడు ఇవన్నీ ఎంత భరించాడు. అందులోకి రాహేలు మహాగంధకారి. ఈ చిన్నదాయి మహాగంధకారి రాహేలు. ఇతను ప్రేమించాను. నాకు ఈ అమ్మ ఇష్టమైంది, నాకు ఈ అమ్మకి ఇష్టం అడిగారు కదా, ఆ అమ్మే మహాగంధకారి.
ఆ లేఖనాలను ఎప్పుడైనా ఆమె గంధకారతనం మనం ఎప్పుడైనా ధ్యానం చేద్దాం. అమ్మ ఆమె దొంగ, అబద్ధికురాలు, చమత్కారి, రుబాబుతనము లక్షణాలు అందులో ఉన్నాయి. ఎప్పుడో మనం చూద్దాం. ఆమెతో ఎంత భరించాడో. ఆమె చాలా కాలం పిల్లలు పుట్టకపోతే అతన్ని బుర్ర తినేస్తుంది. అతనేడు చేస్తాడు, దేవుడే వాళ్ళు. కానీ పాపం సాధువు ఇవ్వలేటండి ఏటండు. ఇలా అన్ని భరించాడు. ఎన్ని భరించాడో. యాకోబు సాక్ష్యం చెప్పాడు. వాళ్ళ మామ దగ్గర ఉన్నటువంటి, వాళ్ళ మామయ్య దగ్గర ఉన్నటువంటి పరిస్థితులన్నీ చెప్పాడు. చూడండి, ఇప్పుడు చూడండి ఆ మాట. మన దగ్గరలోకి వచ్చాము. ఒక 2 నిమిషాలు లేట్ అయినా కొంచెం పూర్తిగా 2 మాట్లాడము మంచిది ప్రియులారా. ఆదికాండం 31:38 నుండి 42 వరకు చదవండి ప్రియులారా. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు, 20 ఏండ్లు. మామ ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 20 సంవత్సరాలు ఉన్నాడు తల్లిదండ్రులకు దూరంగా. ఉన్న సౌఖ్యం ఉన్నాడా? లేడు. చదవండి అమ్మా ఎన్ని బాధలు పడ్డాడు. నీ గొర్రెలనైనాను మామయ్యతో మాట్లాడుతున్నాడు. మామయ్య 20 సంవత్సరాలు నీ ఇంట్లో సేవ చేశాను మామయ్య. నీ గొర్రెలైనను నీ మేకలనైనాను తీసుకొని పోలేదు. నేను నీకున్న పొట్టేళ్లను నేను తినలేదు. దుష్ట మృగములను చీల్చబడిన దానిని, ఇదిగో మృగం చీల్చేసింది, ఇదిగో ఇది అని ఆ చీల్చబడిన గొర్రె ఇది తేక ఆ చీల్చబడింది నేను ఉంచుకొని దానికి బదులు మంచిది నీకు తెచ్చాను. ఎంత మంచి మనసు చూడనా. పగటి అందు దానినేమి, రాతి అందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద నువ్వు పుచ్చుకున్న ఎవరో దొంగతనం చేసి పట్టుకెళ్ళిపోయారు అనుకో. ఏదే అంటే పోన్లే మామ ఇదిగో నా గొర్రెలు తీసుకో, దానికి బదులు ఇచ్చేసాడు. నేను ఇలాగు నీ దగ్గర ఉండేవాడిని. చూడండి, చూసారా? అది అందుకే చాలా మంది ఎల్లరకం పంపించరు. ఆ తల్లి తరగ అమాయకత్వం ఇతని పేక సుచ్చేసింది. మామగారి ఇంట్లో ఎన్ని మనం నవ్వుతున్నాం కానీ ఆ వచనాలు చదివినప్పుడు ఏడుపు వచ్చింది. యవన ప్రాయంలో, వివాహ సమయాల్లో, ఆ వయసులో తల్లిదండ్రులకు గారాభంలో, తల్లిదండ్రులు ఇచ్చే సుఖశాంతులలో గడపవలసిన వయసు అది. అటువంటప్పుడు తల్లిదండ్రుల గారాబానికి దూరం అయిపోయి, తల్లిదండ్రులు చేయబోయే సదుపాయాలకు దూరం అయిపోయాడు, ఇల్లు వాకిలికి దూరం అయిపోయాడు. అంతేపోయి ఇక్కడ సౌఖ్యం ఉన్నాడంటే లేదు, క్షీణించిపోయాడు. నిద్ర నా కళ్ళకు, మళ్ళీ చదువు తల్లి, పగలు ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతేనే, నిద్ర నా కళ్ళకు దూరం అయిపోయింది. అమ్మా తల్లి రెబకమ్మ, నీ కొడుక్కి అంత పని చేసావమ్మా. క్షీణించిపోయాడు. సాధువు, తల్లిదండ్రుల మాట జవదాటని వాడు, బంధువులకు ఎదిరించని వాడు, బంధువుల వల్ల వచ్చే నష్టాలు కష్టాలు భరించువాడు. సరే, అంత అయిపోయింది, ముగించుకుందాము. జాగ్రత్త వినండి. మరలా మామయ్యతో చెప్పాడు, మామయ్య నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఇంకో దగ్గర ఎనుబోతులు చాలా 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 సంపాదించాడు. కష్టజీవి, నష్టాలని భరించి కష్టపడి సంపాదించాడు. సరే,
మా ఊరు వెళ్ళిపోతున్నానికి బయలుదేరి వచ్చేస్తాడు. ఇక యాకోబు చుట్టూ పరివారము, దాసదాసిధనం అంతా ఉన్నారు, చాలా ఆస్తులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, మంచి గంభీరంగా వస్తున్నాడు. ఎదోము దారిని వెళ్తున్నాడు. ఎదోము అంటే వాళ్ళ అన్నయ్య పేరు, వాళ్ళ అన్నయ్య స్థాపించిన ఊరు, ఆ దేశం. ఆ దేశం వెళ్తుంటే ఆడ అన్నయ్య ఉన్నాడని చెప్పేసి విన్నాడు. విని మిక్కిలి భయకంపితుడైపోయాడు. చూడండి 32 అధ్యాయము ఆ మాట 7వ వచనం చదవండి. అదిగో భయమే, జీవితం అంతా భయమే, బాధే. మిక్కిలి భయపడిపోయినాడు. ఇక అక్కడి నుండి జాగ్రత్త వినండి, నేను చెప్తాను. భయపడిపోయి వాళ్ళన్నీకి చాలా పశువులు, గాడిదలు, ఒంటెలు అన్నీ ముందుగా కానుకలు పంపించి వాళ్ళ అన్నీని సంతోషపరచాలని దాసులను పంపించాడు. ఇక అక్కడి నుండి ఇతను నీ దాసుడు, నీ దాసుడు, నీ సేవకుడు అని తన అన్నీతో చెప్తున్నాడు. తన అన్నీకి ఏమంటాడు, నా ప్రభుతో మీరు చెప్పండి అని సేవకులు పంపించాడు. 7 మార్లు అన్ని ధైర్యాలుగా సాగిలిపడినట్టు వంగినట్టుగా లేఖనం ఉంది. అది ఇప్పుడు చూడండి, తండ్రి ఇచ్చిన ఆశీర్వాదాల్లో ఏదైనా ఇందులో పనిచేసిందా జీవితంలో? రెబెక్కమ్మ, ఎక్కడ వెళ్ళి రెబెక్కమ్మ లేరు కదా, మీరే లేరు అనుకోకండి. రెబెక్కమ్మ మీ నాన్న ఆశీర్వాదం తెచ్చుకొని పంపించేవమ్మ. ఆ తండ్రి ఇచ్చిన ఆశీర్వాదాలు ఒక్క ఆశీర్వాదం పనిచేసిందా? ఇప్పుడు వరాసి చూడు ఆశీర్వాదం, ఏమేమి ఆశీర్వాదము, ఏమేమి ఆశీర్వాదం ఇచ్చాడు చదువు. 27, 28 చూడండి. ఆకాశం మంచును, ఎక్కడి నుండి ఆకాశం మంచును, భూసారమును, ధాన్యమును దేవుడు నీకు అనుగ్రహించును. ఎవరు పనిచ్చిందా? యాకోబుకి జనములు దాసులైనారా? ఇతడే వాళ్ళందరి దాసులు అయిపోయాడు. వాళ్ళ మామకి, అత్తకి, భార్యలకి అందరికి ఇతడే దాసులైనాడు. జనములు ఇతని దాసులైనారా? అది జరగలేదు. ఎవడని ఇతని దగ్గర నాకు సాగిలి పడ్డా, ఇంకెతనే బాబు ఏటనక నన్ను అన్నది ఇతనే తగ్గించుకున్నాడు. కానీ ఇతను ఎవడు దగ్గర ఎవడని ఇతని దగ్గర సాగిలి పడిన వాళ్ళు ఉన్నారా? ఏమ్మా, తండ్రి ఏమో జనములు నీకు సాగిలి పడతారని చెప్పాడు, సాగిలి పడ్డారు. ఒక్కడైనా ఇతను సాగిలి పడ్డారా? సాగిలి పడలేదా? ఓర్ నాని ఇదే నాయన, బంధువులందరికీ ఏలిగ్గా ఉన్నాడా? బంధువులందరికీ దాసుడిగా ఉన్నాడు. కానీ అంతే కదండి, బంధువులందరికీ దాసుడు అయిపోయినాడు. ఇతనిచ్చిన ఆశీర్వాదం అది, నీ బంధువులకి నీవు ఏలికగా అధికారం ఉంటావని చెప్పాడు. అది నెరవేరలే. ఓర్ నాయన ఇదొకటి. తల్లిపుత్రులు ఎవరు? యాసావు. ఇతను సాగిలి పడ్డా? ఇతనే యాసావుకి నా ప్రభువుతో చెప్పండి అంటాడు. నీ దాసుడు అంటున్నాడు యాసావుకి. యాసావు ఎన్నిసార్లు సాగిలి పడ్డాడో తర్వాత చదివితే. అతనేట అంటాడు, డైరెక్ట్ చెప్పుకుంది, మీ అన్నీ నీకు సాగిలి పడతాడు అని చెప్తాడు. అతని ఆశీర్వాదం అలాగుంది అతను వచ్చిన. మరి అన్నీ ఇతని సాగిలి పడ్డ, ఇతనే అన్నికి ప్రభువులాగా అతని సాగిలి. ఎంత దుస్థితికి దూరం. కాబట్టి లేఖనంలో ఏమనుందంటే, దావీదు అంటున్నాడు, ప్రభువా నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము, అంతే. మరి ఇంకెవరు ఆశీర్వాదం? ఇంకే దారిని వద్దు, అడ్డదారుల ఆశీర్వాదాలు మాకు వద్దు. అక్రమ ఆశీర్వాదాలు మాకు వద్దు, అక్రమ సొత్తులు మాకు వద్దు.
కేవలం బై దై బ్లెస్సింగ్, నీ ఆశీర్వాదం వలన మాత్రమే నా కుటుంబము ఆశీర్వదించబడాలి. కాబట్టి అన్నయ్య చూసి 2 గుంపులు చేశాడు. వీళ్ళందరినీ ఎక్కడో అక్కడ పంపించాడు. భార్యలను పిల్లలను ఎబ్బోకురేవు దాటించేసాడు. అమ్మ మీరు వెళ్ళండి, నేను బతుకుంటే మీ దగ్గరకు వస్తాను, లేకపోతే అని ఎన్నెన్ని మాట్లాడాడు. ధైర్యం చెప్పాడు. నేను మీ వెంట రాలేదనుకోకండి, నేను ఇక్కడ ఉంటానని. ఎవరి దారిని ఆయన పంపించాడు ఎక్కడ వాళ్ళకి అక్కడి. యాసావుకు అన్నయ్యకి పంపించిన కానుకలు, గాడిదలు, ఒంటెలు, ఎనుబోతులు చాలా 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 పంపించాడు. మిగిలినవన్నీ ఎక్కడికో పంపించాడు. ఒక్కడే మిగిలిపోయాడు యబ్బోకు రేవు దగ్గర. ఆ రాత్రి దేవునికి అతనికి జరిగిన సంభాషణ అక్కడ రాసింది. యాకోబు దేవునితో పోరాడి గెలిచెను అని ఉంది. ఏంటి ఇది అంత బలాజుడేటి? ఇందాక నేను చెప్పాను కదా, ఆ చిన్న పిల్లడు వాళ్ళ నాన్న బుర్ర మీద గుదేస్తాడు వాళ్ళన్న విషాన్న అంతండి. అనుకున్నావు నేను నా బలము కిబు కొడతండి అంటే నేను పెద్ద హీరోలే. కాబట్టి వాళ్ళ నాన్న చాలే నీ హీరోలే, నీ బలంలే, శాన్న అంటాడు. అది శాన్న అంటాడు కాబట్టి అతను రెచ్చిపోతాడు. ఒక్క దెబ్బని గిబ్బని కొడితే పడతాడు, రక్తం ఎగిరిపోద్ది. అంటే యాకోబుతో తండ్రి అయిన దేవుడు అలాగే సరేలేరని చెప్పి తొడగూటి ఎముక, తెలుగు బైబిల్లో కొట్టెను అని ఉంది కానీ ఇంగ్లీష్ బైబిల్లో హి టచ్డ్ అని ఉంది. ముట్టాడు. ముట్టేసరికి కూడొసిలిపోయిందట. మరి ముడితేనే కూడొసిలిపోయింది కదా. గిబ్బని కొడితే అది పెద్దవాళ్ళందరూ ఊరుకున్నంతసేపు చిన్నలు వాళ్ళకి ఎగురుతుంటారు. కానీ ఆ పెద్దవాళ్ళు బీసిస్తే కోపం అయితే ఇలిగతి. సరే అలా జరిగింది. సరే నేను వెళ్ళిపోతాను అంటున్నాడు దేవుడు. ఏంటంటున్నాడు? నేను వెళ్ళిపోతానంటే అప్పుడు యాకోబు అంటాడు, నన్ను దీవించే వరకు నేను విడిచిపెట్టను అంటాడు. అక్కడ సంభాషణ జాగ్రత్తగా గమనించండి. నన్ను దీవిస్తేనే కానీ నిన్ను దీవించాలా? బోళ్ళు దీవెనలు మీ నాన్న దగ్గర తెచ్చుకున్నావు కదా. విస్తారమైన దీవెనలు మీ నాన్న దీవించాడు కదా. మీ నాన్న దగ్గరికి వెళ్ళి దీవించమని దీవించాడు. మళ్ళీ నేను దీవించడం ఏంటి? అది కాదు ప్రభువా. మా నాన్న దగ్గర తెచ్చుకున్న దీవెనలు అవి యథార్థమైన దీవెనలు కావు. యథార్థముగా తెచ్చుకున్న దీవెనలు కావు. మోసము చేసి తెచ్చుకున్న దీవెనలు అవి. కాబట్టి ఆ దీవెన ఒక్కటి కూడా నా జీవితంలో పని చేయలేదు. నీవు జీవిస్తే నీ దీవెన నా జీవితంలో పనిచేస్తుంది. అది అప్పుడు అన్నాడు, సరే మంచిదే, మంచి అర్థంలోకి వచ్చావు. అది నీ పేరేటి చెప్పు అన్నాడు. నీ పేరేటని అడిగాడు. ఏమి యాకోబు పేరు తెలియదు దేవుడికి. మరెందుకు అలాగ అడిగాడు? అది దీవించమని మీ నాన్న దగ్గరికి వెళ్ళావే, అక్కడ నీ పేరు ఏంటని చెప్పావు, ఏసావు అన్నావు. ఇప్పుడు దీవించమని నన్ను అడుగుతాను, ఇప్పుడు నీ పేరు చెప్పు. అప్పుడు నిజమే ప్రభువా, మా నాన్న దగ్గరికి దీవెన కోసం వెళ్ళినప్పుడు నేను నా పేరు యాకోబు అయితే ఏసావు అనే అబద్ధం ఆడాను నాయన, నన్ను క్షమించండి.
నా పేరు నిజానికి యాకోబే అని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తరువాత దేవుడు చెప్పాను, దేవుడు దీవించినాడు. దేవుడు దీవించినాడు. దేవుడు దీవించిన తర్వాత శత్రువులు మిత్రులు అయిపోయారు. ఇప్పుడు చూడండి 33వ అధ్యాయము, ఆదికాండం 33వ అధ్యాయము 4 నుండి చదువు తల్లి. అదిగో దేవుడు దీవెన పొందిన తరువాత వచ్చే ఫలితాలు చూడండి, ఆశీర్వాదాలు చూడండి. అబద్ధముగా తెచ్చుకున్నాడు అక్కడ దీవెనలు, అది ఒక్కటి పనిచేయలేదు. ఇది వాస్తవమైన దీవెన, దేవుని దీవెన, వాస్తవమైన ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం పొందిన తర్వాత ఇప్పుడు చంపుతానన్నాడు. ఏడు చేశాడు, పరిగెత్తుకొని వచ్చాడు, కౌగిలించుకున్నాడు తమ్ముడిని. తమ్ముడు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇక అక్కడి నుండి చూస్తే మీరు తర్వాత చదవండి. ఇక వాళ్ళు మా సంభాషణ చూస్తే వాళ్ళిద్దరిని కూడా దైవికమైన ప్రేమ ఉప్పొంగిపోయింది. ఇదిగో ఇవన్నీ అన్నయ్య నీ కోసం పంపించానంటే అన్నయ్య అంటాడు, తమ్ముడు నాకు చాలా మందలు ఉన్నాయి, నీవే ఉంచుకో తమ్ముడు అంటున్నాడు అన్నయ్య. నువ్వు తీసుకో అన్నయ్య అంటే, లేదు తమ్ముడు నువ్వే తీసుకో అంటున్నాడు. దైవికమైన ప్రేమ. ప్రార్థన చేసుకుందాము, పనులు మూసుకోండి. దేవుని కుమారి దావీదు ప్రార్థించినట్టుగా, ప్రభువా నీవు నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని నన్ను దీవించు. నీ దీవెన వల్ల నేను దీవించబడాలి. అక్రమమైనవి మాకొద్దు, యథార్థమైనవి కొంచెమైనవి సరే, యథార్థవంతుడు కలిగినవి కొంచెమైనను, బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే యథార్థవంతుడు కలిగిన కొంచెమే శ్రేష్టం. యథార్థమైన మార్గంలో వాస్తవముగా నీ దీవెన వల్ల నేను ఆత్మీయ దీవించబడాలి, అన్ని విషయాల్లో దీవించబడాలి. నీవు నన్ను దీవించు ప్రభు అని ప్రభువుకు మనము సమర్పించుకుందాము, ప్రార్థన చేసుకుందాము.